అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాంక్షన్ అయినాయి. అయితే మన లోకల్ ఎమ్మెల్యే దీన్ని ఆపేసి ఇప్పుడు మన కాకుండా చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనకు పెండింగ్ అవుతుంది. దాని గురించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ మంత్రి గారు అసలు కారణం మన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఆపేస్తున్నారు. ఇప్పుడు దీనికి కాంట్రాక్టర్ గారు ఖరాబ్ అవుతుందట అని చెప్పగానే ఆడు లెక్చర్ మొత్తం దిలార్పూర్ గుండెపల్లి పూరి ఔరత్ లోగా 1000 మంది వచ్చి ఇంటికి ఒక మనిషి లెక్క పెట్టుకుని వచ్చారు. 1000 ఔరత్ లోగా 2 दिन खड़े रहे. 2 రోజులు నిలబడితే గవర్నమెంట్ దిగొచ్చి ఆ ఫ్యాక్టరీ బంద్ పెట్టేసి ఔరత్లో మెరట్ కడితే ఆయన ఈడ కూడా వస్తే మనం ఇంట్లోకి వెళ్ళాము అన్ని మన ఇంటికి వస్తాయని కూర్చుంటే రావు. అది ఒకప్పుడు జమా ఉండే, ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చుంటే వస్తాయంటే రాదు. మనం కూడా మేము చెప్పినప్పుడు తప్పుదో పట్టిస్తే ఇప్పుడైతే ఏదైతే తెలుస్తుంది అనుకో, తప్పుదో పట్టిస్తే మీరు మమ్మల్ని కూడా నమ్మరు. మేము ఎప్పుడు తప్పుదో పట్టించడం కావు. निर्मल को अच्छे तरीके से हर चीज में हम डेवलपमेंट करें. पीने का पानी, करंट, रोडों का. अभी डिस्ट्रिक्ट हेडक्वार्टर बने के कितने लोगों को कारोबार मिल रहा, नहीं तो क्या मिलता था. अब माइनॉरिटी रेजिडेंशियल स्कूल 30 करोड़ रुपए रखे. कोई तेलंगाना में मैं समझता हूँ कोई डिस्ट्रिक्ट में भी होता स्कूल नहीं माइनॉरिटी. 30 करोड़ रुपए रखे वो मेरे माइनॉरिटी रेजिडेंशियल स्कूल है. आज बच्चे पढ़ रहे, उसमें इंजीनियर बन रहे, डॉक्टर न बन रहे, बड़े बड़े अमेरिका जाते, ऑस्ट्रेलिया जाते. उनके पांव के ऊपर उन लोग खड़े रहने के वास्ते इंग्लिश मीडियम से पढ़ाने का गवर्नमेंट लाया. बहुत अच्छे डेवलपमेंट हो. इससे अच्छे काम हम करें, गलत काम कभी नहीं करे. చెడు పనులు మేము చేయలేదు. కానీ ప్రజలు పక్క కూర్చోబెట్టిరు. నేను పక్క కూర్చోబెట్టేదానికి కూడా మాకు అన్ని అర్థమవుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుంది, ఎవరేం పాపం ఎట్లా జరిగిపోయిందో అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా తిట్లు ఇస్తున్నారు. అరే ఈసారి ఎప్పుడు ఉంటుండే మినిస్టర్ ఉన్నా కానీ పొద్దున పోయి రాత్రి ఉరికేస్తుండే. నిర్మల్ మీద అంత ప్రేమ ఉండే. ఈయనకు నెలకు ఒకసారి కూడా వస్తారు. ఇప్పుడు ఆయన అంత మొదలు సండే ఎమ్మెల్యే అంటుంది. ఇప్పుడు ఏ వీక్లీ కాదు, మంత్లీ ఎమ్మెల్యే. మంత్లీ ఎమ్మెల్యే నెలకు కూడా కనబడాడు. రాత్రికి పండుకుంటే 11 గంటల దాకా కిందికి దిగాడట. 11 గంటల దిగితే ఈ ఆఫీసర్లను తిట్టుడు ఎట్లయిపోయిందంటే, నిర్మల్ లో హైదరాబాద్ లో అడిగితే నిర్మల్ లో ఎమ్మెల్యే అంటే ఎవరు, ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఎమ్మెల్యే అంటున్నారు. ఎంత చెడ్డ పేరు చూడండి. నిర్మల్ పేరు ఎంత మంచిగుండే, గంగలో పెట్టేసారు నిర్మల్ పేరు. ఆ ఏమొచ్చాడో గాని ఆయన ఊరోడు కాదు, పల్లెోడు కాదు. అడిగేలో వచ్చాడు. మీ అందరికీ అప్పుడు చెప్పిన ఊళ్ళకి అర్థం కాలే. అందరికేదో మాయాలో పడ్డట్టు పడి ఓట్లు వేసేసారు. ఇప్పుడు అందరు ఇట్లా నెత్తి కొట్టుకుంటే బండ వాళ్ళు కదా నెత్తి వాళ్ళుతుంది. అందుకని తప్పు చేసుకున్నాం. అది 5 ఏళ్ళ దాకా ఏ పక్క జరపరాదు. వీళ్ళు కూర్చున్న వాళ్ళందరూ పాపం మస్తు చెప్పారు. అరే గిట్లా అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వినారా, మీతోనే మేము డైరెక్ట్ వేస్తాం అనుకుంటా డైరెక్ట్ వేసారు. అంతే కదా, వాళ్ళ పట్టకుంటే వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ బ్రిడ్జ్ మంజూరు చెప్తున్న అందరికి ఇక్కడ గుర్తున్నారు. ఇక్కడ 20 కోట్లు పెట్టి ఈ సిద్ధాపూర్ దగ్గర బాగొస్తే గేట్ సర్నా గేట్లు చెప్తే పోతందుకు రాత్రి తగిలిపోతుందని చెప్పి రోడ్ డ్యామ్ ఉంది కదా, దాన్ని వంతెన కూడా మంజూరు చేయించిన. R&B రోడ్ డబుల్ లోడ్. ఇప్పుడు కౌట్ల ఇదంతా డబుల్ లోడ్ అయిపోయింది మొత్తం. ఇది కూడా ఆ బ్రిడ్జ్ అయినాక మా చెత్త మీకు వెళ్ళొస్తుంది. మీకు ఎన్నాడు ఆటోలు, మోటార్ సైకిల్ రావడం, ఎంత వర్షం పడ్డా కానీ ఇక తిప్పాలి మీకు ఉండదు. ఇండ్లు అప్పుడే అయిపోయినాయి. ఇండ్లకు మనం పోవాలంటే మొట్టమొదటిగా తాగడానికి మంచినీళ్ళు కావాలా, అర్థమైంది కదా. మంచినీళ్ళ తర్వాత మనకు టాయిలెట్స్, ఏదైతే మనకు బాత్రూమ్ ఉంటుందో ఆ బాత్రూమ్ సంబంధించిన సేఫ్టీ ట్యాంక్ కట్టాలి. సేఫ్టీ ట్యాంక్ ఒకటి ముఖ్యం, మనకు నీళ్లు ముఖ్యం. 3వది ఏంది, కరెంటు. ఈ మూడు ఉంటే ఈ రోడ్లు ఏదైనా ఉంటే తర్వాత మనం ఏదైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. వాన పడ్డా బురదంటినా ఇంట్లలో కోతాం, కడుక్కుంటాము, ఇది జరుగుతుంది. సేఫ్టీ ట్యాంకు, నీళ్లు, కరెంటు, దీనికి ప్రభుత్వము
1,65,00,000 రూపాయలు తాగడానికి కొరకు, సంపు కొరకు, మరి అన్ని 600 ఇళ్ల నల్ల కనెక్షన్ కొరకు డబ్బులు ఇచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. అర్థమైంది కదా. 1,65,00,000 నీళ్ల కొరకు, 1,65,00,000 సేఫ్టీ ట్యాంక్ కొరకు. సేఫ్టీ ట్యాంక్ అంటే సండాస్ సంబంధించినది తెలుసు కదా. దానికి కూడా 1,65,00,000 ఇచ్చారు. రెండు కలిసి 3,30,00,000 రూపాయలు ఇచ్చారు. టెండర్ పెట్టేసిండ్రు. కరెంటు దానికోసము 78 లక్షలు మంజూరైంది. అది కూడా అయిపోయింది. మరి ఇప్పుడు పెండింగ్ ఎక్కడుంది? మీ అందరికీ మరి అర్థమైందా? ఎక్కడ ఎందుకు పనులు అయితే లేవు? మరి ఎందుకు మీకు ఏం ఇస్తలేరు? ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఏమిన్నావు? ఈ ధర్మారాజేంద్ర చెప్పిండు, తెలుగులో చెప్పే కదా. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే, ఇప్పుడు మనం గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఏమంటున్నాడు? కొద్దిగా ఆగమ్మా, నేను చెప్పేది తిన్నాక నువ్వు మాట్లాడు. కావాలంటే ప్రెస్ వాళ్ళకి చెప్పేదాను. గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏమంటున్నాడు? లేదు కాంట్రాక్ట్ పని చేయొద్దు, ఇడా నాకు పైసలు ఇవ్వాలా, కమిషన్ ఇవ్వాలి, ఇస్తేనే పని మొదలు పెట్టమని చెప్పి కాంట్రాక్టర్ని అడ్డుకోవడం జరుగుతుంది. మేము నా ప్రెస్ కాన్ఫరెన్స్ పత్రికా విలేకరులు మీరు వచ్చిన కాదు, ఇక్కడ మన నిర్మల్ కాదు, మొత్తం తెలంగాణ అంతటి కూడా రాష్ట్ర వార్తలని పోతాయి. టీవీలో చూపిస్తారు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మరి అదే వాట్సాప్లు, ఎవరి గ్రూపుల వాళ్ళు పెట్టేస్తారు. అరే 600 ఇళ్లట పాపం గరీబోళ్లకు ఇండ్లు ఇవ్వకుండా ప్రభుత్వం మంజూరు చేసిన పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ఎందుకొరకు? కమిషన్ల కొరకు. మరి ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఎప్పుడైనా మన జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మరి ఇన్ని రకాలుగా 2,000 పైన డబుల్ బెడ్రూమ్లు ఏ నియోజకవర్గం కట్టలేదు. నేను నిర్మల నేను కట్టించాను. నేను కట్టిన 2,000 కొన్ని ఉదోల్కొండి, కారాపూర్ వండి, బోత్ వండి, ఆదిలాబాద్ పో, ఇంకెటో ఒక 500 ఇల్లు కట్టిన చూసిరా పోండి. 2000 मकान बनवाया, 2000 ऊपर. इतने अच्छा काम करे तो మనకు బాధ పెట్టాయి, పక్క కూర్చోబెట్టిరు. మంచిదే అన్న, ఏం పర్వాలేదు. మీ అందరు సుఖంగా ఉంటే మంచిది. తాగడానికి నీళ్లు తెచ్చిన గోదావరికి వెళ్లి విన్నారా, రామగుండంకి వెళ్లి కరెంటు తీసుకొచ్చిన, బొప్పారం నిర్మల్ కాడ కరెంటు పెట్టించిన, కరెంటు తగిలిలేదు. జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చింది, నల్ల నీళ్లు వచ్చినాయి, రోడ్లు మంచిగా అయిపోయినాయి, నిర్మల వార్డులు మంచిగా అయిపోయినాయి, అన్ని మంచిగా అయినాయి. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాడు మాత్రము కమిషన్లు కావాలంటున్నాడు. నాకు గరీబులతో నాకు పని లేదు, నేను గెలిచినా అయిపోయా కథం, 5 ఏళ్ల దాకా నాకు ఓడిం చేస్తాడని చెప్పి ఆ విధంగా అన్ని ఆపుతున్నాడు. ఇప్పుడు అన్ని చెప్తే పాప ప్రెస్ వాళ్ళు కొని ఏమన్నారు, సార్ గిన్నిగానే ఒకటేసారి చెప్తే మాకు ఎటు సురాయించది, మాకు ఏదైనా ఒకటే విషయం చెప్పలే. 2,000 మంది ఇలా కుటుంబాలు ఇలా ఉంటే ఎంత మీకు కిరాయి బచాయిస్తుంది? గుడిసెలల్లో పాములు, తేళ్లు, ఎండకెండ, వానకు వాన, చలికాలము, ఇవన్నీ ఇబ్బందులకు దూరం అవుతుందా కాదా? గట్టిగా సపోర్ట్ కొట్టరు. మరి మనందరం కూడా గట్టిగా పోరాటం చేద్దామా? నోరు లేవా? అరటి పనులు మంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.